తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. అన్నమయ్య భవన్లో జరగనున్న పాలక మండలి సమావేశంలో స్విమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి నిధుల విడుదలపై చర్చించనున్నారు. తిరుమలలో క్యాంటీన్ల టెండర్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తిరుపతిలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించింది. దీనిలో స్విమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి నిధుల విడుదలపై చర్చించున్నారు. తిరుమలలో క్యాంటీన్లు, టెండర్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 10:30 అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఏదైతే సమావేశం ప్రారంభం కానున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిమ్స్ ఏదైతే ఇప్పటికే సిమ్స్ కు పలు దఫాలుగా ఇప్పటికే 4 సార్లు బోర్డు సమావేశాల్లో కొన్ని నిధులు విడుదల చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సిమ్స్ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలనే నేపథ్యంలో సిమ్స్ కు మరిన్ని నిధులు విడుదల చేసేందుకు ఈ రోజు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే ఏదైతే కౌన్సిల్ సమావేశం, ఏదైతే ఈ టీటీడీకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, ముఖ్యంగా ఢిల్లీ స్కూల్ కు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. నిన్న ఆ సమావేశానికి సంబంధించి కూడా ఈ రోజు దీంతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పద్మావతి అతిథి గృహంలో ఢిల్లీ ఎస్సీ కళాశాల గవర్నింగ్ బాడీ సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా 39 అజెండా అంశాలకు సంబంధించి చర్చించి తీర్మానాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న కొంతమంది బోర్డు సభ్యులు హాజరైనప్పటికీ ఈ రోజు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది. హాజరవ్వలేనిటువంటి బోర్డు సభ్యులు ఏదైతే వర్చువల్ గా హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమల అభివృద్ధి, అంటే తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, మరోవైపు ఈ రోడ్డు విస్తరణ, అంటే పర్యావరణ పరిరక్షణ ఒకవైపు అయితే, మరోవైపు రోడ్డు విస్తరణకు సంబంధించి కూడా కొన్ని నిధులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రధానంగా క్యాంటీన్ల సమస్య అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే తిరుమలలో హోటళ్లు ఎక్కువ రేట్లు ఉండడమే కాకుండా ఆ హోటల్లో సరైన ఫుడ్ లేకపోవడం, భక్తులకి సరైన ఆహారం అందించడం లేదని చెప్పేసి వచ్చినటువంటి కంప్లైంట్ల నేపథ్యంలో జనతా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పూర్తిగా అతి తక్కువతో క్యాంటీన్లని విడుదల చేసేందుకు ఈ రోజు బోర్డులో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి కూడా టీటీడీ పలు దఫాలుగా చెప్తూ వస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా టేబుల్ అజెండాగా కూడా కొన్ని అంశాలైతే దీనిపై చర్చించనున్నట్టయితే తెలుస్తోంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.